హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్స్ రివ్యూ సిరీస్. సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, బిజినెస్ స్టార్ట్ చేసి చాలా నెలలు అయిపోయిందనమాట. అండ్ దిగిన తర్వాత ఈ యొక్క బిజినెస్ పనులు కానివ్వచ్చు, ఈ యొక్క టెన్షన్స్, ఈఎంఐస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి వల్ల ఏంటంటే కాస్త యూట్యూబ్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. ఏదైనా సరే యూట్యూబ్ చేయాలంటే మెంటల్గా మనం కొంచెం కూల్గా ఉండాలి గైస్. సో ఒక బిజినెస్ మీద కాకుండా 2-3 బిజినెస్ల మీద ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ యొక్క ప్రాసెస్ అనేది. బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. కంటెంట్ వీడియోస్ చేయాలంటే అఫ్ కోర్స్ వీడియోస్ అన్ని రెడీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటికి ఎడిటింగ్ సపోర్ట్ చాలా కావాలి అనమాట. మనకున్న టైంలో అంత టైము కేటాయించడానికి కుదరట్లేదు ఆ వీడియోస్ మీద. అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది గైస్. బిజినెస్ గురించి కూడా అద్భుతమైన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మేము దిగాక దాని లోతులు ఎంత చూసాము, ఏమేం చేస్తున్నాం, మా స్ట్రాటజీలు ఏంటి, బిజినెస్లో డెవలప్ అవ్వడానికి పెట్టిన కొన్ని రోజులకే ఎలా గ్రో చేసుకోవాలి బిజినెస్, ఇవన్నీ కూడా మేము ఈ 1 year జర్నీలో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా మీకు క్లాసులుగా సూన్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే మన ఛానల్లో రాబోతుంది. అద్భుతమైన కంటెంట్ రాబోతుంది గైస్. ఈ గ్యాప్లో రివ్యూస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినా సరే నేను ఫస్ట్ చేసే పని రివ్యూస్ చెప్పేస్తాను. మన దగ్గర ఉన్న షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ని రివ్యూ చేసుకుంటూ వెళ్దాము. ముందు ఇవి పెట్టేద్దాం, సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈలోపు కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటిని మంచిగా నీట్గా మీకు ప్రజెంట్ చేస్తాం అనమాట. లైక్ మా అదర్ వీడియోస్ లాగా. నాకు తెలిసి ఇంకా ఎక్కువ క్యాచీగా ఉంటాయి అనమాట అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా. ఎందుకంటే మా రీసెర్చ్ చాలా ఉంది ఈ గ్యాప్లో. ఈవెంట్ల మీద కానీ, ఈ మధ్య తీసిన మేము ఓటీటీ ఫిలిం షూటింగ్స్లో కానీ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా రాబోయే కంటెంట్ వీడియోస్లో డెఫినెట్గా మంచిగా వస్తుంది గైస్. సో అది ఎంతసేపు చెప్పినా ఇంకా వీడియోస్ లేట్ అవుతున్నా మేము ఛానల్ని కొంచెం పక్కనేసినా సరే మన సబ్స్క్రైబర్స్ మనకి పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతాంటారన్నమాట. ఏమైనా డౌట్లు అడుగుతున్నారు. అండ్ కంటెంట్ ఎప్పుడు వస్తుంది బ్రో, అంతా ఓకేనా, హెల్త్ల గురించి అడుగుతున్నారు, బిజినెస్ ఎలా ఉందని అడుగుతున్నారు. చాలు సబ్స్క్రైబర్స్ లైక్ ఫ్యామిలీ. మనం పట్టించుకోకపోయినా సరే మనల్ని పట్టించుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్. మీరు చూపించే లవ్కి ఎంత చెప్పినా సరే తక్కువ అవుతుంది థ్యాంక్స్ అనేది. ఓకే సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మీరు పంపించిన షార్ట్ ఫిల్మ్స్ కూడా పాత తర్వాత నుంచే ఆన్ అవుతాయి. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేది ఏముండదు. ఎప్పుడైతే నేను అప్పుడు కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్న షార్ట్ ఫిల్మ్స్ని ఫస్ట్ చేసి ఆ తర్వాత ఇప్పటి నుంచే షార్ట్ ఫిల్మ్స్ వరుసన చేసుకుంటే వెళ్ళిపోతాను అనమాట. మాది లేట్ అవుతుంది, మా షార్ట్ ఫిల్మ్ లేట్ అవుతుంది అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు పంపించిన కూడా ఉన్నారనమాట మమ్మల్ని నమ్మి. వాళ్ళే చేసిన తర్వాత నుంచే వరుసన ఏదైతే లైన్లో మేము పెట్టుకొని వచ్చామో ఇప్పుడు మీరు రీసెంట్గా పంపించిన ప్రతి ఒక్కరిది కూడా లైన్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయి. కాకపోతే కాస్త టైం పట్టిద్ది అనమాట. కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం రియాక్షన్ అండ్ రివ్యూ పోతున్న 40-second షార్ట్ ఫిల్మ్ వచ్చేసి అనేకుడు అనమాట. దీన్ని మనకి SU క్రియేషన్స్ వాళ్ళు పంపించారు. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసింది, ఎడిటింగ్ చేసింది, కెమెరా వాడింది, యాక్టింగ్ చేసింది, అన్నీ చేసింది ఒక్కళ్ళే అనమాట. స్వామి బ్రో. ఈ బ్రో షార్ట్ ఫిల్మ్స్ కూడా అన్నీ సోలో పర్ఫార్మెన్స్ ఉంటాయి అనమాట మ్యాక్సిమము. చూద్దాం దీన్ని కూడా. ఫుల్ ఎక్సైటెడ్. మ్యాక్సిమం చాలామంది లింక్స్ పెట్టినా కానీ నేను చూడను. ఎందుకంటే రివ్యూ ఇచ్చేటప్పుడే చూస్తాను. అప్పుడు ఫ్రెష్ ఫీలింగ్తో నేను రివ్యూ ఇవ్వచ్చు. అప్పటికి నా మైండ్లో ఏది ఉంటుందో అదే చెప్తా. కాబట్టి ఆ ఫీల్ పోకూడదనేసి ఎప్పుడు పంపించినా సరే దాన్ని అలా హోల్డ్లో పెడుతున్నాను అనమాట. సో ఇది కూడా అంతే హోల్డ్లో పెట్టాను. అప్పుడెప్పుడు పంపించారు బ్రదరు. ఓకే ఇంకా ఎనీవే చూద్దాం. ఓకే లెట్స్ గో. డీటెయిల్స్ పెట్టుకోవాల్సిందే కాస్త. 1+6 కైన్ మాస్టర్. ఎడిటింగ్, కెమెరా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, పాజిటివ్స్ అండ్ ఆన్ నారేటింగ్ షార్ట్ ఫిల్మ్. అల్జీమర్ పేషెంట్ నాకు మరి జరిగిన మాటలను ఎగ్జాక్ట్గా రాసుకున్నాయి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందయ్యా. పో ఏంటి బ్రో ఎటెటో తిరిగేస్తుంది వామ్మో. అంటే డైరెక్టర్ తాను థ్యాంక్ యూ సార్. తిప్పుతున్నావు బ్రో. పో తింది ఇది కళ.
కెమెరా యాంగిల్స్ మాత్రం ఇలా పెడతాడు బ్రో. వీరు సూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ భార్గవ్ రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. అయిపోయిందా? ఓకే. పార్ట్ 2 వచ్చిందా బ్రో? ఒకసారి వస్తే లింక్ పెట్టు బ్రో. ఫస్ట్ థింగ్, ఈ యొక్క రివ్యూ పూర్తిగా అర్థం కావాలంటే ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. డెఫినెట్గా వెళ్ళి చూసిరండి. అప్పుడే ఈ యొక్క రివ్యూ అనేది మీకు ఇంకా క్లారిటీగా అర్థమైద్ది నేను చెప్పే పాయింట్స్ ఏంటని చెప్పేసి. షార్ట్ ఫిల్మ్ చూసి వచ్చిన తర్వాత రివ్యూ చూడడం ద్వారా మీ 2 లాభాలు ఉంటాయి. ఒకటి, మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క వ్యూ పడుతుంది అనమాట. దానివల్ల ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి కూడా మంచిగా ఒక వ్యూ పెరుగుతుంది, పుషప్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రివ్యూ చూస్తే మీరు ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో తప్పకుండా వెళ్ళైతే చూసిరండి అండ్ నేర్చుకోండి. ఇక ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ రివ్యూ విషయానికి వచ్చేస్తే, స్వామి బ్రో ఒకవేళ పార్ట్ 2 వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా ప్లీజ్ నాకు లింక్ పెట్టండి. అది సాటిస్ఫాక్షన్ ఎండింగ్ లేదు బ్రో. నాకైతే నేను కంక్లూజన్ ఉంటుందని కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కాకపోతే అది పార్ట్ 2కి వెళ్ళిపోయింది. అక్కడ కాస్త కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఓకే, ఎనీవే దీని వరకు అయితే మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇది ఒక టైం బెండింగ్ స్టోరీ బ్రో. ఆ టైం బెండింగ్ని మీకు తగ్గట్టుగా మీకున్న బడ్జెట్లో మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని ఎక్సలెంట్గా వాడుకున్నారనమాట. ఆ యొక్క కాన్సెప్ట్ని కానీ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ కానీ, నేరేషన్ కానీ, ఆ యొక్క స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మన దగ్గర ఉన్న సోర్సెస్తో ఒక సీన్ని ఎన్ని రకాలుగా చూపించవచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని బెండ్ చేయొచ్చు అనేసి మంచిగా తీశారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఆ యొక్క నేరేషన్ స్టైల్ అనేది. అండ్ ఎడిటింగ్ కూడా బాగుంది. చూసినంతసేపు కూడా ఒక మంచి హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది బ్రో. ఆ మ్యూజిక్ ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి, చాలా బాగా పెట్టారు. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ హంగామా లేకుండా, సింపుల్గా నీట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా చేయొచ్చో దాన్ని పర్ఫెక్ట్గా మీరు దాన్ని జస్టిఫై చేశారు. ఎడిటింగ్లో చాలా బాగుంది. కాకపోతే చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి బ్రో దీంట్లో. గత షార్ట్ ఫిల్మ్ కూడా మీరు పంపించినప్పుడు కూడా నాకు ఇవే రీజన్స్ ఉన్నాయి, మిగతా అన్నీ నాకు ఓకే. ఒకటి డబ్బింగ్. ఆ డబ్బింగ్ అనేది వాయిస్ రికార్డర్లో చేశారు కదా. ఫోన్లో రికార్డ్ చేయడం ద్వారా మీరు పలికే పదాలు కొన్ని గట్టిగా వినపడతాయి. అంటే వినడానికి అక్కడ హెవీగా టప్ టప్ అనే సౌండ్ లాగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు సపోజ్ మైక్ ఇలా కొట్టామనుకోండి ఎలా అనిపిస్తుంది, సో అలాగా వినిపిస్తాయి బ్రో. ఎందుకంటే మనకి ఆ ఫోన్ దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది కాబట్టి అఫ్ కోర్స్ అవి వస్తాయి. కాకపోతే దాన్ని మనం ఎలా రికార్డ్ చేసుకుంటే అవి రావో దాన్ని చేయాలన్నమాట. దానికి ఒక మెథడ్ ఉంది బ్రో. ఇప్పుడు సపోజ్ మీకు ఇది మొబైల్ అనుకోండి, నాకు తెలిసి మనం ఇలా రికార్డ్ చేస్తాం, ఇలా పెట్టుకుని ఇలా రికార్డ్ చేస్తాం. బట్ ఇలా రికార్డ్ చేస్తే డెఫినెట్గా ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది వస్తుంది బ్రో. మీరు ఎప్పుడైనా రికార్డ్ చేయాలనుకుంటే ఫర్దర్గా మీకు హెల్ప్ అవ్వచ్చు. మేబీ మీరు దీన్ని ముందే తెలుసుకుని ఉంటే ఓకే. బట్ ఇన్ కేస్ మీకు ఒకటి తెలియకపోతే జస్ట్ ఈ యొక్క ట్రిక్ వాడండి. డెఫినెట్గా నాయిస్ అనేది రిడైరెక్ట్ అవుతుంది మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఓకే, సో ఇలా పెట్టుకోండి బ్రో. వాయిస్ ఇదిగో ఇలా మనకి ఇలా ఉండాలి. సో ఇలా స్ట్రైట్గా ఉండకూడదు, ఇలానే ఉండకూడదు బ్రో. కొంచెం ఇలా బెండ్ అయి ఉండాలి. బెండ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి మొబైల్కి. ఇక్కడ పెట్టుకోండి బ్రో. ఇక్కడ అయితే పెట్టకండి. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ మనం మౌత్ దగ్గర అయితే పెట్టకండి, కొంచెం కిందగా పెట్టండి. కిందగా పెట్టి ఇలా రికార్డ్ చేయండి. డెఫినెట్గా నాయిస్ అనేది రాదు. ఆ టప్ టప్ అనే సౌండ్ అనేది కాదు, ఇంక అస్సలు రాదు. ఓకే, లెక్సిస్ ఆడియో ఎడిటర్ అనే యాప్ ఉంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు నేను ఏ యాప్స్ అయితే ఎడిటింగ్కి బాగుంటాయో ఆ యాప్స్ వీడియోలో కూడా చెప్పాను అనమాట, లెక్సిస్ ఆడియో ఎడిటర్ గురించి. ఆ లెక్సిస్ ఆడియో ఎడిటర్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ ప్లస్ బేస్ ఉంటుంది అనమాట. బేస్ అనే ఆప్షన్ ఉంటుంది. నాయిస్ రిడైరెక్ట్ చేసేసి ఆ ఆప్షన్స్ ఉంటాయి. నాయిస్ రిడైరెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొంచెం బేస్ పెంచుకోండి. డెఫినెట్గా మంచి అవుట్పుట్ బయటకు వస్తుంది. డబ్బింగ్ పరంగా అయితే బెస్ట్గా ఉంటుంది అనమాట. మీ వాయిస్ వినేటప్పుడు కూడా వినసొంపుగా ఉంటుంది, జనాలకి చూసేటప్పుడు కూడా మంచి ఒక సినిమాటిక్ ఫీలింగ్ కలిగిద్ది మీ వాయిస్ ద్వారా. ఓకే, అదొకటి చేయండి. నెక్స్ట్ లైట్ బ్రో. లైట్ అనేది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంది.
మనం ఒక యాంగిల్ పెట్టినప్పుడు లైట్ ఉన్నప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది, లైట్ పక్కకి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు ముందుకి వెనక్కి కదిలినప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. అవి కొంచెం తగ్గించండి అప్కమింగ్ షార్ట్ ఫిలిమ్స్లో. ఓకే, జస్ట్ దానికి కూడా ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. మన మొబైల్లో ఉన్న కెమెరాలో కనుక మీరు రికార్డ్ చేసుకుంటే అందులో డెఫినెట్గా లాకింగ్ సిస్టమ్ ఉండదు. దానివల్ల ఏంటంటే మీరు లైట్ దగ్గర మీరు అటు ఇటు కదులుతున్నప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ వస్తుంది, లైట్ వెనక్కి వెళ్ళినప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ వస్తుంది, ముందుకు వచ్చినప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ వస్తుంది, కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఒకలాంటి ఎక్స్పోజర్ వస్తుంది అనమాట. ఎందుకంటే స్టెబిలిటీ ఉండదు ఆ యొక్క లైట్లో. ఓపెన్ కెమెరా యాప్ అని చెప్పేసి మన ప్లే స్టోర్లో ఉంటుంది, గూగుల్ వాళ్ళదే, ట్రస్టబుల్ ఫ్రీ యాప్ అనమాట. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కనుక ఓపెన్ చేస్తే అందులో పక్కనే ఉంటుంది అనమాట ఆప్షను లాక్, ఎక్స్పోజర్ లాక్ ఉంటుంది అనమాట. ఆ యాప్ ఓపెన్ చేసి మీరు ఉన్న చోటుని బట్టి, మీరున్న వెదర్ని బట్టి, మీరున్న లైట్ని బట్టి, ఆ యొక్క కండిషన్ బట్టి మీరు ఒక ఎక్స్పోజర్ సెట్ చేసి కనుక అక్కడ లాక్ కొట్టేస్తే మీరు ఎటు కదిలండి, అటు కదలండి, ఎటు కదలండి, ఎగరండి, దూకండి, ఎటు చేసినా సరే ఆ లైట్కి అంతే ఉంటుంది, ఆ ఎక్స్పోజర్ అంతే ఉంటుంది అనమాట. ఏం చేసినా సరే అది మారదు. అలాగా మీరు సీన్ అనేది రికార్డ్ చేసుకోండి. మంచి ఇంకా వీడియో పరంగా బెస్ట్ అవుట్పుట్ బయటకు వస్తుంది అనమాట. దానివల్ల కాన్సెప్ట్ పరంగా దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసిన విధానం పరంగా అయితే ఎలాంటి ఇది లేదు బ్రో. జస్ట్ చూసుకోవాల్సిందల్లా ఆ యొక్క డబ్బింగ్, లైటింగ్, అంతే. ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఉన్న వాటిని ఇంకొంచెం బెటర్గా ఎలా చేయాలో దానికి చెప్పాను బ్రో. డెఫినెట్గా ఇవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ అవుట్పుట్ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, ఎస్యు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్, డెఫినెట్గా ఈ బ్రోన్ అయితే మీరు గైస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా దగ్గరలో ఆ బ్రో ఉన్న ఏరియాలో కనుక ఎవరైనా సరే దగ్గరలో ఉంటే డెఫినెట్గా బ్రోతో టీమ్ అప్ అవ్వండి, ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంటుంది. సో కలవండి, కలిసి పని చేయండి, కలిసి పని చేద్దాం, కలిసి ఎదుగుదాం, మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీని డెవలప్ చేద్దాం. ఓకే, సో అది గైస్ మొత్తానికి ఈ వీడియోకి అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ షార్ట్ ఫిల్మ్ ఏదైనా మీరు తీస్తుండి మేము రివ్యూ రియాక్షన్ ఇవ్వాలనుకుంటే కనుక మా యొక్క ఏదైనా సరే సోషల్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, వీటిలో ఎక్కడైనా సరే మీ యొక్క లింక్ని పేస్ట్ చేయండి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ పెట్టండి. అండ్ త్వరలోనే ఒక ఫామ్ రెడీ చేస్తాను. అండ్ అది చాలామంది తెలియదు కానీ ఒక వీడియో కూడా సపరేట్గా చేస్తానులే. అండ్ డైరెక్ట్గా ఆ ఫామ్ నుంచి మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ నాకు పెట్టేస్తే డైరెక్ట్గా అక్కడి నుంచి నేను తీసుకోవడం చేద్దామని ప్లాన్ ఉంది. చూద్దాం మరి అది ఎంతవరకు రీచ్ అద్దో తెలియదు కానీ ఒక వీడియో డెఫినెట్గా దాని ముందు చేస్తాను. దాన్ని బట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేయడానికి, నాకు పంపించడానికి. సో చెప్తాను లేండి త్వరలో ఆ వీడియో గురించి, ఆ యొక్క కాన్సెప్ట్ అదేందని చెప్పేసి. ఓకే, ఇప్పటికైతే ఎవరికైనా షార్ట్ ఫిల్మ్స్ పంపించాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో అయినా పర్లేదు, మా యొక్క ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా సరే మీరు అక్కడ లింక్ మాకు పెట్టేయండి, డీటెయిల్స్ పెట్టండి చాలు. అండ్ లిస్ట్లో మేము యాడ్ చేసి దానికి రియాక్షన్ అండ్ రివ్యూ అయితే చేస్తాం. ఓకే, అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మంచి కంటెంట్, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. సో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే. బాగుంది ఛానల్ తర్వాత కదా.